నేటి ధరణి న్యూస్ కి స్వాగతం. నక్కపల్లి మండలంలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ప్రదేశాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, డీసీఎంఎస్ చైర్మన్ బాలాజీ, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ మోడపాటి శివదత్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తూహిన్ సిన్హా పాల్గొన్నారు. ఈ నెల 23న ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ ఈ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేయనున్నారు. మంత్రులు, సీఎం, డిప్యూటీ సీఎం రానున్న నేపథ్యంలో వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ భద్రతా ఏర్పాట్లపై అధికారులతో మంత్రి చర్చించారు. వేదికను సర్వాంగ సుందరంగా సిద్ధం చేయాలని, పెద్ద సంఖ్యలో విద్యార్థులు రానున్న దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్, నక్కపల్లి పీఎస్సీఎస్ చైర్మన్ కొప్పిశెట్టి బుజ్జి, మండల పార్టీ అధ్యక్షుడు గింజల లక్ష్మణరావు తదితర స్థానిక ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఏదైతే 23వ తారీఖుని మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అది ఇక్కడ వచ్చి అలానే ఛార్జ్ తీసుకున్న తర్వాత జిల్లాలంటూ పర్యటన చేస్తే మన అనకాపల్లి జిల్లా మొట్టమొదట వచ్చారు. మొట్టమొదట ఆయన చీఫ్ మినిస్టర్ అయిన ఈసారి అనకాపల్లి జిల్లా వచ్చారు. అది పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వచ్చారు. అప్పుడు ప్రోగ్రాం ఒక్క నాయకులు మన చీఫ్ మినిస్టర్ గారు అప్పుడు వచ్చారు. బ్రహ్మాండంగా సక్సెస్ చేసాం. ఆ రోజు మన కెనాల్ విషయంలో వచ్చారు. ఫస్ట్ ప్రోగ్రామ్ సీఎం గారు వచ్చారు. మళ్ళీ సెకండ్ టైం మన అనకాపల్లి కాన్స్టిట్యున్సీ వచ్చారు. ప్రోగ్రామ్ బాగా సక్సెస్ చేశారు. కానీ ఇది డిఫరెన్స్, ముగ్గురు నాయకులు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, యువ నాయకులు లోకేష్ వంటి పబ్లిక్ అందరూ మొబిలైజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి మా వంతు మా తాలూకా పార్టీ నుంచి కూడా అందరూ సహాయ సహకారాలు మొత్తం జిల్లా నుంచి అంతా కూడా సహాయ సహకారాలు ఉంటాయి. కానీ అధికారులు, ఇటు పబ్లిక్ ప్లస్ లీడర్స్ అందరూ కలిపి ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ చేసి మరి 23వ తారీఖుని బ్రహ్మాండంగా అనకాపల్లి పార్లమెంట్లో అసలు ఈ రోజు పరిశ్రమలు ఎక్కువ వస్తున్నాయంటే